క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 90. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో శుభములు. ఒక ముఖ్య గమనిక, ఈ రోజుటి క్రైస్తవ స్పందన కార్యక్రమం ఒక స్పెషల్ ఎపిసోడ్ అని దయచేసి గమనించగలరు. గతంలో కూడా మనం ఇట్లాంటి స్పెషల్ ఎపిసోడ్స్ చూస్తున్నాము. కేవలము ఒక లోకల్ చర్చ్కి సంబంధించిన వాళ్ళు కానీ లేదా ఒక క్రిస్టియన్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు కానీ కేవలం వారు మాత్రమే ప్రశ్నలు అడుగుతూ ఉంటే బీవు గారి జవాబులు చెప్పడం కొరకు స్పెషల్ ఎపిసోడ్స్ ముందుగానే రికార్డ్ చేసి తర్వాత వీలైనప్పుడు వాటిని ప్రసారం చేస్తూ ఉంటాం. సో ఈ రోజు క్రైస్తవ స్పందన కార్యక్రమం కూడా అలాంటి ఒక స్పెషల్ ఎపిసోడ్ అని గమనించగలరు. సో ఈ రోజు లైవ్ చాట్ ద్వారా కానీ లేదా జూమ్ ద్వారా కానీ క్వశ్చన్స్ తీసుకోబడవని ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ అని దయచేసి వీక్షకులంతా గమనించాలని మనవి. అలాగే ఈ రోజు కార్యక్రమాన్ని ఒక చిన్న ప్రార్థనతోటి మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహోన్నత దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మరి గడిచిన ఎపిసోడ్లన్నింటిలో మీరు ఏ రీతినైతే సహాయం చేస్తూ వచ్చారో ఈ రోజు ఎపిసోడ్ అంతట్లో కూడా మీరు సహాయం చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారాను అలాగే తర్వాత యూట్యూబ్ లో కూడా వీక్షిస్తున్న వీక్షకులందరినీ కూడా ప్రభువా మీ వాక్యము చేత వారిని దీవించమని, మీ వాక్యపు లోతుల్లోనికి ప్రభువా వారు దేవా తండ్రి మరి వెళ్ళి దాన్ని పరిశీలించడానికి దాన్ని రుచి చూడడానికి కూడా సహాయం చేస్తున్నామని, ముఖ్యంగా విభు గారిని కూడా మీరు వాడుకుంటూ రావాల్సిందిగా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గతంలో హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ వారు ఆ త్రిత్వ సిద్ధాంతానికి సంబంధించి వారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆ ప్రశ్నోత్తరాల సెషన్ ని రికార్డ్ చేసి దాన్ని ఎపిసోడ్ నెంబర్ 83గా ప్రసారం చేయడం జరిగింది. అయితే ఆ కార్యక్రమం యొక్క నిడివి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎపిసోడ్ నెంబర్ 83లో కేవలం మొదటి భాగాన్ని మాత్రమే మేము ప్రసారం చేయడం జరిగింది. ఈ రోజుటి ఎపిసోడ్ లో మిగిలిన రెండవ భాగాన్ని మేము ప్రసారం చేయబోతున్నాం. కాబట్టి ఇది ఆ ఎపిసోడ్ నెంబర్ 83కి కొనసాగింపు అని దయచేసి గమనించండి. అండ్ త్రిత్వ సిద్ధాంతానికి సంబంధించిన అనేక ప్రాముఖ్యమైన ప్రశ్నలు, వాటికి వాక్యానుసారమైన జవాబులు పోయినసారి మనం చూసాము. అది మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండిందని మేము అందరము భావిస్తున్నాము. అలాగే ఈ రోజు కార్యక్రమంలో కూడా త్రిత్వ సిద్ధాంతానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో అర్థం కానటువంటి వాక్య భాగాలను లేవనెత్తుతూ ప్రశ్న అడగడం జరిగింది. వాటన్నిటిని విభు గారు వాక్యానుసారంగా వివరించడం జరిగింది. సో ఈ రోజు కార్యక్రమం కూడా మీకు అందరికీ దీవెనకరంగా ఉందని ఆశిస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అన్న కీర్తనల గ్రంథం 138లో నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఓకే, సో దీనికి ముందడిగిన ప్రశ్నగా బ్రదర్ అడిగారు కదా, ఓకే, నాకంటే తండ్రి గొప్పవాడు అన్న దానికి కౌంటర్ గాని నీ వచనాన్ని యూజ్ చేయొచ్చా? ఇది ఇక్కడ వాక్యమును నీవు లేదు, ఇది రాయబడిన వాక్యం గురించి లేదా దేవుడు బయలుపరిచినటువంటి వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, యాజ్ ఫర్ as I understand. ఓకే అన్న. ఎందుకంటే కేవలం నామ జపం వల్ల మనకేమీ రాదు కదా. వాక్యంలో ఆయన నామం ఎలా బయలుపరచబడిందో, ఏ భావంతో చెప్పబడిందో అర్థం చేసుకుంటేనే దానివల్ల ప్రయోజనము ఆశ. సో ఇన్ దాట్ సెన్స్ ఆల్సో వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడిని మనం అర్థం చేసుకోవడం ఆయన వాక్యం అనే మాధ్యమం ద్వారానే సాధ్యపడుతుంది. సో అలా నియమించడం ద్వారా దేవుడు తన నామం కంటే వాక్యాన్ని హెచ్చించి ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు మనం డెఫినెట్లీ. బట్ అది వాక్యం అనే పర్సన్ గురించి మాట్లాడట్లేదు అని అంటే ఇమీడియట్లీ నాకు గుర్తున్న దాన్ని బట్టి చెప్తున్నాను బేసిక్లీ. బట్ సబ్జెక్ట్ కరెక్షన్ దేర్ ప్లీజ్. ఇది జాన్ 14:28లో కూడా నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా, తండ్రి నాకంటే గొప్పవాడు కనుక. దాన్నే వివరించాం, అది దాన్నే ఇందాక వివరించింది. ఈ వచనాన్ని ఆధారం చేసుకున్న విజయప్రసాద్ రెడ్డి ఆ మాట చెప్పింది. దిస్ ఇస్ వాట్ వీ ఎక్స్ప్లెయిన్ దట్ దిస్ ఇస్ ఇన్ కనెక్షన్ విత్ ఇన్కార్నేషన్ అండ్ ఇస్ మీడియేటోరియల్ వర్క్. అంటే ఆయన శరీరధారణ, ఆయన మధ్యవర్తిత్వపు పరిచర్యకు సంబంధించినటువంటి మాట. నిత్యము ఆయనకున్నటువంటి స్వభావరీత్యా ఆయన తండ్రి కంటే తక్కువవాడు, తండ్రి ఆయన కంటే ఎక్కువవాడు అని కాదు. అయితే ఇంకొకటి, దూతల ఆరాధనలో పరిశుద్ధుడు 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 అని యెషయా 6:3లో ఉంది కదా అన్న. అంటే దేవుని యొక్క పరిశుద్ధతని స్ట్రెస్ చేస్తూ చెప్పడానికి ఇక్కడ 3 సార్లు వాడారా? ఎందుకంటే క్రైస్తవ విశ్వాసం బుక్లో ఈ ఎందుకు 3 సార్లు ఈ పదం వాడబడింది అంటే ఇందులో త్రిత్వ సూచన కనబడును కదా అని చెప్పేసి మెన్షన్ చేసింది. సో ఇట్లా 3 times ఉంది కాబట్టి ఇది త్రిత్వానికి సూచిస్తుంది అనడానికి ప్రూఫ్ మనం అది నమ్మచ్చా? అది అంటే దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? అది కష్టం అట్లా చెప్పడం. ఎందుకంటే ఇఫ్ యూ ఫాలో ఎ నంబర్ ఫార్ములా, ఇంకెవరైనా ఇంకేదైనా నంబర్ చూపించి దే విల్ ఇన్సిస్ట్ దట్ సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్. ఓకే, సో అది మే నాట్ బి అ వెరీ సౌండ్ ఆర్గ్యుమెంట్ యాక్చువల్లీ. యా, ఓకే.
అన్న ఇంకో క్వశ్చన్. yeah. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు కంటిన్యూషన్గా యా మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, తర్వాత యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. రైట్. సో ఈ మాటని కొంతమంది యూజ్ చేస్తూ యేసుక్రీస్తే తండ్రిని ఆరాధించమని చెబుతున్నాడు కదా, మీరెవరు క్రీస్తుని ఆరాధించమని చెప్పడానికి అంటే దీనికి ఎట్లా మనం సమాధానం చెప్పాలి? హెబ్రీ 1:5-6 ఆయన తన ఆది సంబూతుడిని మరలా భూమికి రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆయనకు ఆరాధించాలని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు, తండ్రి ఆజ్ఞాపిస్తున్నప్పుడు కుమారుడిని ఆరాధించమని, ఆరాధించకూడదని చెప్పడానికి మీరెవరు అని ప్రశ్న వేయడమే దానికి సమాధానం. ఇంకొకటి అన్న, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచు బడువారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. సో ఎగ్జాక్ట్గా బైబిల్ వర్స్ నాకు గుర్తులేదన్న, ఇది ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వెబ్సైట్లో తీసుకున్నాను ఇది. ఓకే. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, మామూలుగా హెబ్రీ పత్రికలో కూడా యేసుక్రీస్తు యాజకుడిలా ఉన్నాడు, ఆయన యాజకుడిగా ఆయన యొక్క వర్క్ చేస్తున్నారు కదా. సో సంఘములో మనతో పాటు ఉంటూ ఆయన ఆరాధిస్తున్నారు కదా అని చెబుతూ యేసుక్రీస్తే మరలా ఇక్కడే ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఈ వచనం బేస్ చేసుకుని మనం తండ్రిని ఆరాధించాలి, క్రీస్తుని ఆరాధించమని ఎక్కడ చెప్పలేదు. ఇది కూడా ఎట్లా అర్థం? అదే చెప్పారు, అదే ఇందాక చూపించాం కదా హెబ్రీ పత్రిక 1:6 దేవదూతలు ఆరాధించినట్టుగా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో సింహాసనాసీనుడిగా ఉన్నవానికి నీ గొర్రె పిల్లకు ఆరాధన చెల్లించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తే అన్నయ్య. మరి ఇప్పుడు ఇలా ఎంతవరకు యేసుక్రీస్తు ఆరాధిస్తూ ఉంటారు, అది ఎట్లా అర్థం చేసుకోవాలన్నా? అంటే ఈ భూమి ఉన్నంత వరకైనా మనం ఆయన మధ్యవర్తిగా కూడా ఎలా ఎప్పటి వరకు ఉంటారు? లేదు, ఆయన మధ్యవర్తిగా ఉన్నప్పుడు, తగ్గింపులో ఉన్నప్పుడే ఆయన ఆరాధనకు అర్హుడైతే, మరలా తన మధ్యవర్తిత్వ పరిచర్య అంతా కూడా ముగించిన తర్వాత అలాంటి పరిచర్య ఏమీ చేయకుండా తన పూర్వస్థితిలోనే ఉన్నప్పుడు ఇంకెంత ఆరాధనకు అర్హుడై ఉంటాడు? సో అదేమీ ఒక కాల పరిమితితో కూడింది కాదు ఆయన ఆరాధించడం అనేది. నిత్యత్వంలో మనం ఆయన ఆరాధిస్తాం, భవిష్యత్ నిత్యత్వానికి వర్తించేటటువంటి విషయం అది. అంటే ఆయన ఇప్పుడు ఆయన దైవమానవుడుగానే నిత్యం ఉంటాడు, అలా అదేవిధంగా యాజకుడిగా కూడా నిత్యంగా ఉంటాడు ఆయన. కానీ పని ముగించేటటువంటి ఒక కాలం వస్తుంది. మనము చాలా స్పష్టంగా అది చూస్తున్నాం కదా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 28వ వచనంలో సమస్తము ఆయనకు లోబరిచిన తర్వాత తండ్రికి అప్పగించేస్తాడు రాజ్యాన్ని. ఇక ఆ పని ఉండదు. ఏ పని నిమిత్తమైతే మధ్యవర్తిగా ఆయన నియమించబడ్డాడో ఆ పని పూర్తయ్యే కాలం అనేది ఒకటి వస్తుంది. ఇంకా నిత్యం అది పని జరుగుతూనే ఉంటుందని అనుకోకూడదు. అదొక కాల పరిమితితో కూడినటువంటి పని. ఆ పని అయిపోయిన తర్వాత కూడా ఆయనకి యాజకుడన్న గుర్తింపే ఉంటుంది, దైవమానవుడన్న గుర్తింపే ఉంటుంది. కానీ ఇంకా యాజకత్వం చేస్తున్నాడని కాదు దాని అర్థం. ఇంకో ప్రశ్న, ప్రాయశ్చిత్తం కూడా ఒక్కసారి చేసి ముగించేశాడు కదా, ఇంకా ప్రాయశ్చిత్తం చేస్తున్నట్టు కాదు. ఆయన మనకు ప్రాయశ్చిత్తంగా ఉన్నాడు అంటే అవును, మనకు ప్రాయశ్చిత్తంగానే ఉన్నాడు. అలాగే ఇప్పుడు యాజకత్వం చేస్తున్నాడు, దానికి కూడా ఒక ముగింపు కాలం అనేది వస్తుంది. ఆయన మనకు యాజకుడిగా ఉన్నాడంటే ఎస్, యాజకుడిగానే ఉన్నాడు. థ్యాంక్ యూ అన్న. అని ఇంకొక ప్రశ్న, దేవుడు ఆయనను ప్రభువుగాను రక్షకుడుగానే నియమించాడు కానీ మనకి దేవుడిగా నియమించలేదు అన్న వారికి ఎట్లా సమాధానం చెప్పాలి? దేవుడు ఆయన్ని మనకు ప్రభువుగాను రక్షకునిగానే నియమించను కానీ ఆయన మనకు దేవుడిగా తండ్రి అయిన దేవుడు నియమించలేదు. మనం కేవలం ప్రభువుగానే రక్షకుగానే అంగీకరించాలి కానీ దేవుడిగా అంగీకరించకూడదు అనే వారికి మనం ఎట్లా? ఓకే, అంటే అది ఇప్పుడు ప్రభువుగాను రక్షకుడుగాను నియమించాడు అని మీరు చూపించారు చక్కగా వాక్యం నుంచి, అది బాగుంది. మరి దేవుడిగా నియమించలేదు కాబట్టి అలా చెప్పకూడదు అని ఎక్కడుందో అది కూడా చూపిస్తే వాక్యంలో నుంచి, అప్పుడు దాన్ని అంగీకరిస్తాం. ఎందుకంటే ఆయన దేవుడిగా ఒప్పుకున్నటువంటి చాలా సందర్భాలు కనబడుతున్నాయి వాక్యంలో. దేవునిగా ఆరాధించబడినటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి. దేవునిగా ఆరాధించమని తండ్రే స్వయంగా చెప్పినటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి. ఆయన ఆరాధించిన వారి ఆరాధనని అంగీకరించినటువంటి సందర్భాలు కూడా కనబడుతూ ఉన్నాయి. సో అవన్నీ విస్మరిస్తూ కేవలం దేవుడిగా నియమించాడు అని ఒక మాట ఎక్కడా లేదు కాబట్టి మిగతా అంతా కూడా వాక్యంలో ఉన్నవి కూడా తప్పు అని చెప్పినట్టు అవుతుంది అనమాట ఆ స్టేట్మెంట్. అందుకే అది ఎక్కడుందో చెప్తే తర్వాత ప్రశ్న అడగొచ్చు మళ్ళీ మనం ఫస్ట్. ఓకే, సో అప్పుడప్పుడు ఫినిహాస్ మనకు హెల్ప్ చేస్తుంటాడు. ఈ స్టేట్మెంట్ బైబిల్లో ఉందా, ఈ స్టేట్మెంట్ బైబిల్లో నుంచి చూపించండి అనేది. అన్న మరొక ప్రశ్న, ఈ బుక్లో క్రైస్తవ విశ్వాసం అనే బుక్ ఆకిబోగ్ గారు, ఇమాన్యుయల్ ఆకిబోగ్ గారు రాసిన దాంట్లో త్రిత్వంలో పేజ్ నెంబర్ 57 త్రిత్వంలో కార్యనిర్వహణలో వ్యత్యాసం కలవు అని చెప్తూ
ఎసెన్స్లో స్వభావంలో ముగ్గురు ఒకటే కానీ వారి కార్యనిర్వహణలో తేడా ఉంది. ఈ విషయంలో ఈ కాంటెక్స్ట్లో ఈ విధంగా తండ్రి గొప్పవాడు కుమారుడి కంటే అని చెప్పారు. అవును. అయితే మీరు ఇందాక చెప్పినప్పుడు ఇది కేవలం భూమి మీద ఆయన పరిచర్య చేసేంత వరకు అన్నారు కన్నా. మధ్యవర్తిత్వపు పరిచర్య అనే పదం వాడాను. అది భూమి మీద చేస్తున్నటువంటి కార్యం మాత్రమే కాకుండా ప్రస్తుతం యాజకుడిగా చేస్తున్నటువంటి కార్యం కూడా అందులో ఉంది. అయితే ఈ శిరసత్వం అనేది ఎటర్నిటీలో ఉండదన్న, ఓన్లీ ఇప్పుడు వరకే అంటారా? అంటే శిరసత్వం విషయంలో తండ్రి కుమారుడి కంటే గొప్పవాడు కదా అన్న. సో అది నిత్యత్వంలో ఉన్నటువంటి విషయం కాదు, అది కేవలం కార్యనిర్వహణకు మాత్రమే సంబంధించినటువంటి విషయం. ఇంకోటి ఆయన వారి స్వభావానికి సంబంధించినటువంటి విషయం కాదు. ఇప్పుడు దేవుడు క్రీస్తుకి శిరస్సై ఉన్నాడు అన్నటువంటి మాట ఉంది. ఉదాహరణకి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో, రైట్? దేవుడు క్రీస్తుకి శిరస్సై ఉన్నాడు అంటే క్రీస్తు ఎవరు? దేవుడే. అలా కాదు. క్రీస్తు అన్నది ప్రత్యేకంగా ఆయన మధ్యవర్తిత్వపు పరిచర్యకు ఉద్దేశించబడినటువంటి డెసిగ్నేషన్. యాక్చువల్లీ అభిషేకించబడింది ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమే. ఆ అభిషిక్తునికి దేవుడు శిరస్సై ఉన్నాడు. కానీ స్వభావరీత్యా తండ్రి కుమారునికి శిరస్సై ఉన్నాడు అన్నటువంటి మాట ఎక్కడా లేదు వాస్తవానికి వాక్యం. ఓకే. ఒకవేళ తండ్రి కుమారుడికి శిరస్సై ఉన్నాడు అని ఒకవేళ అర్థం చేసుకుంటే సబార్డినేషన్ అప్రూవ్ చేయడమే అవుతుంది. ఎస్. అది యాక్చువల్లీ రీసెంట్ డేస్లో కూడా చాలా కాంట్రవర్సీ అయింది. అంటే చాలా విషయాల్లో మంచి థియోలాజియన్స్గా ఉన్నటువంటి వ్యక్తులే ఇటర్నల్ ఫంక్షనల్ సబార్డినేషన్ అనో, లేకపోతే ఇటర్నల్ సబార్డినేషన్ ఆఫ్ ద సన్ అనో, లేకపోతే ఇటర్నల్ రిలేషన్షిప్స్ ఇన్ అథారిటీ అండ్ సబార్డినేషన్ అనో, ఇలా వేరువేరు పేర్లతో దాన్ని సంఘంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఉద్దేశం కూడా ప్రైమర్లీ ఏంటి అంటే ఇప్పుడు మనం నమ్ముతున్నటువంటి కాంప్లిమెంటేరియన్ సిద్ధాంతాన్ని ఆ విధంగా బాగా సమర్థించవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు దాన్ని తీసుకురావడం జరిగింది. కానీ అదొక పెద్ద ఉచ్చులాగా తయారైంది వాస్తవానికి. అంటే యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిత్వపు పరిచర్యలో చేసుకున్నటువంటి తగ్గింపు ఏదైతే ఉందో స్వచ్ఛందంగా, అది ఒక పర్ఫెక్ట్ మోడల్ కాంప్లిమెంటేరియనిజం ఒకవేళ ఆర్గ్యూ చేయాలనుకుంటే. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే స్వచ్ఛందంగా లోబడ్డాడో అలాగే విలువలోనూ హోదాలోనూ గౌరవంలోనూ సమానంగా ఉన్నప్పటికీ స్త్రీ పురుషులు ఇద్దరు స్త్రీ పురుషుడికి లోబడ్డంలో తక్కువతనం ఏమీ లేదు, అది స్వచ్ఛందంగా చేయాల్సినటువంటి పని అని కంఫర్టబుల్గా ఆర్గ్యూ చేయొచ్చు. యాక్చువల్లీ దానికి నిత్యత్వపు స్వభావరీత్యా దేవునికున్నటువంటి ఆంటలాజికల్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని మార్చాల్సిన అవసరం లేదు, దాంతో ట్యాంపరింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ అది చేశారు, అక్కడ సమస్య వచ్చిందనమాట యాక్చువల్లీ. సో అది దాదాపుగా దాని లాజికల్ కన్క్లూజన్స్ ఏరియనిజం వైపుకే దారితీస్తాయి ఈవెన్చువల్లీ, వెదర్ పీపుల్ రియలైజ్ ఇట్ ఆర్ నాట్. సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం. అంటే స్వభావరీత్యా ఈ ముగ్గురు వ్యక్తులు సమానంగానే ఉన్నారు, కేవలం మధ్యవర్తిత్వపు పరిచర్య విషయంలో లేదా సృష్టి క్రమానికి సంబంధించినటువంటి దేవుని ప్రణాళికలో అలా కాల పరిమితితో చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే రోల్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. అందులో స్వచ్ఛందంగా వాళ్ళు తీసుకున్నటువంటి తగ్గింపు స్థానము అనేది ఉంది తప్ప స్వభావరీత్యా వాళ్ళు ఏం తక్కువ కాదు ఎక్కువ కాదు అన్నది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ అన్న. ఇంకొక ప్రశ్న, ఇది హైపోస్టాటిక్ యూనియన్కి సంబంధించి. యోహాను సువార్త 20:17లో నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆయన నా దేవుడును అన్నప్పుడు అన్న యొక్క సత్యంలో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఆయనలో మనం ఏం చూడాలి ఆ మాట అన్నప్పుడు? దేవుడికి దేవుడిగా ఉండడం అనేది లేదు, ఆయన తన మహిమపరచబడినటువంటి మానవ స్థితిలోనే మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవునికి దేవుడు కాదు కదా ఆయన. ఆర్ త్రిత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు పరస్పరం దేవుడు అని సంబోధించుకున్నటువంటి సంబోధన భావంలో దాన్ని తీసుకోవచ్చు. కానీ నా దేవుడు అని పర్సనలైజ్ చేసి మన దేవుడుగా ఎలా ఉన్నాడో అలాగే యేసుక్రీస్తుకు కూడా దేవుడు అన్నది మధ్యవర్తిత్వపు పరిమితుల్లోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. తండ్రి అన్న పదాన్ని ద అండర్స్టాండింగ్లో హ్యూమన్ సన్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్లో యేసుక్రీస్తు మరియు తండ్రి అయిన దేవుణ్ణి అర్థం చేసుకుంటే చాలా ప్రమాదం, లేకపోతే ఇటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందని నేను విన్నాను. ఇప్పుడు ఇక్కడ నా తండ్రి మీ తండ్రి అంటే ఇప్పుడు మన పర్స్పెక్ట్లో నన్ను కన్న తండ్రి అన్న ఉద్దేశంలో వస్తుంది. కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన దేవుళ్ళలో అటువంటి సేమ్ హ్యూమన్ బయోలాజికల్ రిలేషన్షిప్ లాంటిది కాకుండా అధికారంతో కూడిన తండ్రి అధికారంతో కూడిన లేకపోతే ఒక పొజిషనల్ గా అట్లా చూడన్నా, లేకపోతే సేమ్ ఈ కాంటెక్స్ట్ లోనే అన్నట్టుగా అర్థం చేసుకోవాలా? ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ దాంట్లోంచే వస్తాయి. అంటే యాక్చువల్లీ కుమారుడు అన్నటువంటి అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఐడెంటిఫికేషన్గా కుమారుడు అని ఏదైతే నామం చెప్పబడిందో వాక్యంలో,
అది ఆయనకు మాత్రమే యూనిక్గా ఉన్నది. అంటే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు సమానంగా దేవుడు అని చెప్పినప్పుడు ముగ్గురు తండ్రులు లేరు, ముగ్గురు కుమారులు లేరు, ముగ్గురు పరిశుద్ధాత్మలు లేరు. అవి ముగ్గురికి సమానంగా వర్తించే నామాలు కావవి, రైట్? సో కుమారుడు అన్నది యూనిక్గా ఆయనకున్నది త్రిత్వంలో, ఆయనకున్నటువంటి స్థానం. కానీ అది కాకుండా శరీరధారణలో కూడా ప్రత్యేకంగా ఆయన దేవునికి కుమారుడు అని చెప్పబడ్డాడు ఒక భావంలో. అది ఎలా అంటే ఇప్పుడు మీరు లూకాసు వార్త 1:35 వచనంలో కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై ఉండి దేవుని కుమారుడు అనబడును అనేది ఆయన శరీరధారణలో ఆయనకు వచ్చినటువంటి కుమారత్వాన్ని గురించి మాట్లాడుతుంది. ఆ భావంలో నా తండ్రి మీ తండ్రి అన్నది ఒకే ప్లేన్లో ఉండి మాట్లాడే అవకాశం ఉందంటే ఉంది, ఒకే సెన్స్లో చెప్పే అవకాశం ఉందంటే ఉంది. సో ఆ సెన్స్లోనే చెప్తున్నాడు అన్నట్టుగానే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది మనం. అది నిత్య స్వభావాన్ని ఉద్దేశించి చేసినటువంటి స్టేట్మెంట్ కాదు, ఎందుకంటే మనతో కలుపుకొని మాట్లాడినటువంటి సందర్భం అది. సో మనల్ని కూడా పరిగణలోనికి తీసుకొని తండ్రితో మనల్ని కూడా సమాధానపరిచేటటువంటి, ఐక్యపరిచేటటువంటి క్రమంలో చెప్పినటువంటి మాట కాబట్టి. అన్న ఇంకొకటి, హెబ్రూ 1:9 Yeah. తండ్రి అని దేవుడు కుమారుడైన క్రీస్తుని దేవా అని అన్నప్పుడు ఈ తండ్రి అని దేవుడు కుమారుడిని దేవా అన్న దాంట్లో అసలు అంతరార్థం మన ఒక క్రైస్తవులకి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన తండ్రి అని దేవుడు కుమారుడైన దేవుడిలో ఈ దేవాన్ని సంబోధించడంలో ఉన్నటువంటి ఒక ఏంటి ఆ లోతైన అర్థం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కీర్తన నుంచి ఒక కొటేషన్ అనేది గుర్తించాలి మనం. ఓకే, దావీదు మాట్లాడుతున్నటువంటి ఒక మాటని లేదా కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాటని కోట్ చేస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. కానీ మొత్తం కాంటెక్స్ట్లో హెబ్రీ గ్రంథకర్త దాన్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేశాడు అంటే తండ్రే కుమారుడిని దేవాన్ని సంబోధిస్తున్నట్టుగానే కన్స్ట్రక్ట్ చేశాడు. కాబట్టి తండ్రి కుమారుడిని దేవా అని పిలిచేటటువంటి పాసిబిలిటీని ఓవర్ రూల్ చేయలేం. దో వి అక్నాలెడ్జ్ దట్ ఇట్ ఈస్ ఎ కొటేషన్ ఫ్రమ్ ద సామ్స్. సామ్స్ 45:6-7, రైట్? సో అయితే ఎందుకు పిలిచాడు అని అంటే దానికి కారణాలు ఆయనే చెప్తున్నాడు. అది చెప్పే ముందు నాకు వెంటనే గుర్తొచ్చింది ఏంటి అంటే, మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటాడు, బొంకూరి జాన్ అని. మీరు కొంతమంది వినుంటారు. అంటే తన పేరును సార్థకం చేసుకున్న వ్యక్తి అనమాట, ఏకైక వ్యక్తి బొంకూరి జాన్. బొంకూరి జాన్ ఏం చేస్తాడంటే బొంకుతూ ఉంటాడు ఎప్పుడు. సో కాబట్టి తన బొంకడం అంటే తెలుసు కదా, బై ద వే, తెలీదా? అబద్ధాలు ఆడడం బొంకడం అంటే. సో కరెక్ట్గా ఎందుకో ఆయనకి ప్రొవిడెన్షియలీ ఏర్పాట్లో, దేవుని ఏర్పాట్లో బొంకూరి జాన్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఆయన వెళ్ళి కలిసాం మేము. ఆయన ఒకప్పుడు పీడి సుందర్రావు శిష్యుడు అనమాట. సో పీడి సుందర్రావు ఏదో ఒక భావంలో యేసుక్రీస్తు దేవుడే అని ఒప్పుకున్నాడు కాబట్టి ఆయనతో పేచి పెట్టుకొని వచ్చాడు బయటికి. మొత్తానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అసలు దేవుడే కాదు ఎట్లా అంటారు అని. ఓకే, సో ఆయనతో మాట్లాడి తర్వాత ఆయన ఎక్స్పోజ్ చేస్తే మంచిదనే ఉద్దేశంతో ఒకసారి వెళ్ళి కూర్చొని మాట్లాడాం ఆయనతో. అనవసరం అనుకోండి, యాక్చువల్లీ అలా ఏం అవసరం లేదు. బహిరంగంగా బోధించేవాడిని బహిరంగంగా ఖండించేసేవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఏదో అలా అనిపించింది ఆ టైంలో, కొంచెం కనికరం చూపిద్దామని వెళ్ళాం. వెళ్ళి వచనం చూపించాం. దీనికి ఏమంటారు అని అంటే ఆయన ఏమన్నాడంటే, దేవాని తండ్రి ఎందుకు అంటున్నాడంటే, ఇప్పుడు మనము మన ఇంట్లో పిల్లల్ని గారాబంతో నాన్న, బుజ్జి, తండ్రి, మమ్మీ అని పిలుస్తాం. అంటే దాని అర్థం నిజంగా వాళ్ళు తండ్రి అనా మమ్మీ అనా? కాదు కదా, గారాబంతో పిలుస్తున్నాం. అట్లాగే తండ్రి తన కుమారుడిని గారాబంగా దేవాన్ని సంబోధించాడు అంతే అన్నాడు. అబ్బా, మళ్ళీ పేరుని సార్థకం చేస్తున్నాడు. కానీ యాక్చువల్లీ కారణం అక్కడే చెప్తున్నాడు. 10వ వచనం నుంచి మీరు చదివితే దేవుని సంపూర్ణ గుణలక్షణాలు ఆపాదిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన నిత్యుడు కాబట్టి, ఆయన మార్పు లేనివాడు కాబట్టి, ఎప్పుడు ఏకరీతిగా ఉన్నవాడు కాబట్టి దేవాన్ని సంబోధిస్తున్నాడు. కాంటెక్స్ట్లోనే కారణాలు కనబడుతున్నాయి. సో ఎక్కడ గారాబంతో చెప్పినట్టుగా మాత్రం కనబడట్లేదు అక్కడ. సో ఐ హోప్ దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్. థ్యాంక్ యూ అన్న. అన్న, దేవుడు అద్వితీయ దేవుడు, త్రీ ఏక దేవుడు, ఆత్మస్వరూపే ఉన్నాడు కదన్నా. యా, అయితే ఇప్పుడు త్రీ ఏక దేవుడు ఒకటే ఆత్మగా ఉన్నాడా, లేదంటే మూడు ఆత్మలుగా, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న త్రీ ఏక దేవుడు మూడు ఆత్మలుగా ఉన్నాడా, లేదంటే ఒక ఆత్మగానే ఉన్నాడా? దిస్ ఇస్ అ బిట్ కాంప్లికేటెడ్ క్వశ్చన్. అంటే ఏంటి అని అంటే, ఎసెన్స్లో దేవుడు ఒక్కడే అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, రైట్? కానీ ఒకే ఆత్మ ఈ మూడు వ్యక్తులుగా ఉన్నాడు అని అంటే మనం ఏం చెప్తున్నాం అంటే, బేసికలీ ఏకపాత్ర అభినవవాదం దగ్గరికి వెళ్తున్నాం మనం. అట్లా ఎందుకు అంటున్నాను అంటే, నేను ఇప్పుడు తండ్రి గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 4:24 వచనంలో దేవుడు ఆత్మయి ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మలో ఆరాధించే వారినే తండ్రి చూస్తున్నాడు, వెతుకుతున్నాడు అన్నటువంటి మాట చెప్పబడింది. అది తండ్రి గురించి చెప్పబడినటువంటి మాట, రైట్? అట్లాగే యేసుక్రీస్తు శరీరధారిగా రాకముందు ఆయన ఎలా ఉన్నాడు?
ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. అది తండ్రి ఆత్మనా అంటే తండ్రే యేసుక్రీస్తా? కాదు, తండ్రి తండ్రిగానే ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. ఇప్పుడు తండ్రి నుండి కుమారుని వద్ద నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ కూడా ఆత్మనే కదా, రైట్? సో ముగ్గురు వ్యక్తులు ఆత్మస్వరూపులే కాబట్టి ఎవరి పర్సనాలిటీ వాళ్ళదే, అయినా ఒక దేవుడే. సో డీల్ విత్ ఇట్. యా యా అంటే ఈ అండర్స్టాండింగ్ని ఎలా ఎస్కేప్ అవుతారో ఆలోచించండి. తండ్రి ఆత్మ అయి ఉన్నాడు అని క్లియర్గా డిస్టింక్ట్గా తండ్రికి ఆపాదిస్తూ ఒక వచనం చెప్పబడింది. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అంటే తండ్రి కాదు కదా శరీరధారిగా వచ్చింది. సో శరీరధారిగా వచ్చినటువంటి వ్యక్తి అప్పుడు దాకా ఎలా ఉన్నాడు? శరీరం ధరించక ముందు వరకు ఆత్మస్వరూపిగానే ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మ ఆయనకు ఉంది. తర్వాత తండ్రి కుమారుడు వేడుకుంటే తండ్రి వద్ద నుండి బయలు వెళ్ళినటువంటి ఆత్మ మనతో నివసించడానికి వచ్చాడు కదా, ఆయన పరిశుద్ధాత్మ, ఆయన కూడా ఆత్మే. కాబట్టి 3 డిస్టింక్ట్ స్పిరిట్స్ చాలా క్లియర్గా కనబడుతున్నారు. హౌ ఇస్ దట్ రాంగ్ అనేది ఐ డెంట్ సీ ఎనీ రీజన్ ఫర్ దట్. యా ఆత్మలనే మనం ముగ్గురు వ్యక్తులుగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అంటున్నాం. సో ఆత్మ ఈజ్ ఈక్వల్ టు వ్యక్తులు. ఎస్, ఆ వ్యక్తిత్వమే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉన్నారు. నాట్ ఫిజికల్ బాడీస్ బట్ స్పిరిట్స్. యా యా సో అంటే కేర్ఫుల్లీ వ్యక్తులు అన్నటువంటి కోణంలో మాత్రమే, ముగ్గురు దేవుళ్ళు అన్న భావం రాకుండానే చెప్తున్నాను ఈ మాటను నేను. యా అన్న ఒక క్వశ్చన్. యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒకే దేవుడిగా నిత్యత్వంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయన చనిపోయి క్రీస్తులో చనిపోయిన తర్వాత మళ్ళీ పునరుద్ధానం అయ్యి మళ్ళీ ఆత్మ శరీరాన్ని తీసుకున్నాడు కదా, దాన్ని మనము మొదటి కొరింథీయుల మహిమ శరీరం ప్రకృతి సంబంధమైన శరీరం, ఆత్మ ఆ శరీరమే మహిమపరచబడింది వాస్తవానికి, అది మహిమలో లేపబడింది. ఓకే అన్న. సో ఆ మహిమ శరీరంగా ఆయన తీసుకున్న తర్వాత పైకి వెళ్ళిపోయాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఓకే. సో ఆయన మళ్ళీ అక్కడ ఏ రకంగా ఉన్నారు? ఇంకా నిత్యత్వం ఎప్పుడు ఆయన అటువంటి శరీరాన్నే కలిగి ఉంటాడా? ఎస్, ఎప్పుడు అటువంటి శరీరాన్నే కలిగి ఉంటాడు. ఓకే. అదే సారూప్యంలోనికి మనం మార్చబడతాం. అవును, అదే మహిమను మనం ధరిస్తాం అన్నమాట. ఓకే. అయితే మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత జీసస్ క్రైస్ట్ ని మనం అలాగే చూస్తామా? ఇంకా మరి తండ్రి అయిన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏ రకంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది? అది మనం అప్పుడే కలిసి నిర్ధారించుకుందాం. ఎప్పుడు కూడా యేసుక్రీస్తే దేవుణ్ణి కనబరిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అది ఇక్కడ ఉన్నటువంటి పరిమితి మాత్రమే అని నేను అనుకుంటున్నాను బేసికలీ. అంటే దర్శన రూపకంగా చూశారు చాలామంది తండ్రిని, డిస్టింక్ట్గా యేసుక్రీస్తుకి డిస్టింక్ట్గా తండ్రిని కూడా చూశారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు చూసినటువంటి విజన్లో ఏన్షియంట్ ఆఫ్ డేస్ ఉన్నాడు, తర్వాత అదే మహావృద్ధుడు, తర్వాత సన్ ఆఫ్ మ్యాన్ మనుష్య కుమారుడు అన్నటువంటి ఇద్దరు డిస్టింక్ట్ వ్యక్తులు చూశారు. యోహాను కూడా సింహాసనాసీనుడైన అయి ఉన్నవాడు గొర్రెపిల్ల, మళ్ళీ దేవుని ఎదుట ఉన్నటువంటి దేవుని సింహాసనం ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మలు అని పరిశుద్ధాత్మని వివరించినట్టుగా చూస్తూ ఉన్నాం మనం. సో ఇప్పుడు దర్శన రూపకంగా మాత్రమే పరిమితమైంది, అప్పుడు రియాలిటీలో చూస్తాం కాబట్టి చూస్తామేమో అని అనుకుంటున్నాను. బట్ వీ డోంట్ నో. యా యా ఎస్. బట్ ఇక్కడ 1 John 4:12 no one has ever seen God. ఇంకా చాలా చోట్ల దేవుడి ముఖమును చూసిన వాడు ఎవరు లేరు అని. అవును, అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ఎవరు దేవుడిని చూడలేదు. యేసుక్రీస్తు ప్రభువే ఎప్పుడైనా కూడా దేవుడిని ప్రత్యక్షంగా కనపరచాడు. ఉదాహరణకు అబ్రహాం దగ్గరికి యెహోవా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తే యాక్చువల్లీ. ఓకే, థియోఫనీ. అండ్ మోషేకి ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు మోషే ఎవరి మహిమనైతే చూశాడో, నా వెనుక భాగం మాత్రమే నువ్వు చూడగలవని ఎవరి విషయంలో అయితే చెప్పబడిందో, లేకపోతే పద్మాసు ద్వీపంలో యోహాను ఎవరినైతే చూసి చనిపోయిన వాడిలాగా అతని పాదాల దగ్గర పడ్డాడో, అదంతా కూడా యేసుక్రీస్తే. అయితే తండ్రి దర్శన రూపకంగా లేకపోతే కళలో మాత్రమే కనబడ్డాడు, కానీ ఎవరికైనా కూడా ప్రత్యక్షంగా ఎవరికి కనబడలేదు, ఎవరికి ప్రత్యక్షం అవ్వలేదు. ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా ఎవరన్నా దేవుణ్ణి చూశారంటే అది కుమారుడినే చూశారు. ఎప్పుడైనా కూడా యాక్చువల్గా చూడలేదు, ముఖాముఖిగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. అని ఇంకో క్వశ్చన్ ఉంది.
అంటే ఆదామ నీవు పాపంలో పడకముందు తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉన్నారన్నప్పుడు వాళ్ళు తండ్రి అయిన దేవుని చూశారంటారా? అది కూడా తెలీదు మనకి, అది కూడా తెలియదు మనకి. యాక్చువల్లీ సేమ్ డైలమా ఉందన్నమాట అక్కడ కూడా. మనం ఎవరినైతే చూస్తామని అనుకుంటున్నామో ఆయన్నే ఆదాం కూడా చూశాడని అనుకోవచ్చు సహజంగా. కానీ ఆయన ఎవరు అన్నది కదా ప్రశ్న, అదే కలిసి నిర్ధారించుకుందాం. యా చాలా చోట్ల యా ఖచ్చితంగా యా చాలా వర్సెస్ ఉన్నాయన్న. యా స్టడీ చేశారు. రైట్. దేవుడి ముఖంలో చూసినవాడు ఎవరు లేరు. ఎస్. ఆదాం ఎలా చూస్తాడు? ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు అన్న అడిగిన దానికి చెప్పలేము అంటే దానికి ఆన్సర్ ఉంది క్లియర్గా. అంటే ఇప్పుడు అది యోహాను సువార్త 1:18 దేవుని ఎప్పుడు ఎవరు చూడలేదు, కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన కనపరిచాడు. సో ఆ కనపరిచింది ఎప్పుడు కేవలం శరీరధారిగా వచ్చినప్పుడు మాత్రమే కాదు. మీకా 5:2 పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను అంటే దేవుడుగా ప్రత్యక్షమైనటువంటి ప్రతి సందర్భంలో కూడా కనబడింది యేసుక్రీస్తే అన్న అండర్స్టాండింగ్లో దానికి సమాధానం ఉంది. మన రిఫార్మ్డ్ యూనియన్లో బ్రదర్ శ్రీధర్ గారు చేసిన క్రైస్టాలజీ వీడియోలో ఈయన ఈ వర్స్ యూజ్ చేశారు. అది ఏంటి అంటే ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. కానీ మన పాత నిబంధనలో ఎన్నో యోహాను సువార్త 5:37 ఓకే. సో అక్కడ మీరు ఏ కాలమందైనను అని ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? ఎవరితో అయితే ఇమీడియట్లీ మాట్లాడుతున్నాడో వాళ్ళని ఉద్దేశించి అంటున్నాడు. ఇమీడియట్ కాంటెక్స్ట్ పరిశీలతో మాట్లాడుతున్నాడు, తర్కిస్తున్నాడు వాళ్ళతో. అంటే ఏ కాలమందేను అన్నప్పుడు పాస్ట్ టెన్స్ కూడా కవర్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. సరే, ఏ కాలమందైనా వాళ్ళకున్న పాస్టే కవర్ అవుతుంది, అక్కడ ఉన్న కాంటెక్స్ట్లో ఉన్న వాళ్ళది. మీరు ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు, కానీ నేనైతే ఆయనతోనే ఉండొచ్చానని చెప్తున్నాడు యేసుప్రభు అంతే. బేసిక్లీ మీకు తెలియని దాని గురించి మీరు మాట్లాడుతున్నారు, నేను డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచి వచ్చానని చెప్తున్నాడు. అంటే కాంటెక్స్ట్లో పరిశీలన మాత్రమే, ఆయన స్వరం వినలేదు, ఆయన చూడలేదు. అంటే ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళనే కదా మీరు అన్నది. అక్కడ ఒక సంభాషణ జరుగుతుంది యాక్చువల్లీ కాంటెక్స్ట్. సో దాన్ని జనరలైజ్ చేయకూడదు అంటున్నాను నేను. ఎందుకంటే ఆ కాలంలోనే ఆయన స్వరం విన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు కదా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందించున్నాను అన్నది తండ్రి మాట్లాడినటువంటి స్వరమే. అదే తరంలోనే విన్నారు అది కదా. ఆ తర్వాత కూడా తండ్రి నీ నామాన్ని మహిమపరచుకో అని ఒక సందర్భంలో యేసుప్రభు చెప్పినప్పుడు అది యోహాను సువార్తలోనే ఉంటుంది. నేను ఇప్పుడు మహిమపరిచిదినే ఎప్పుడు మహిమపరిచి ఉన్నాను అన్నటువంటి మాట వినబడింది. కొంతమంది అది విని అది ఒక ఉరుము అనుకున్నారు, కొంతమంది ఒక దూత ఆయనతో మాట్లాడని అనుకున్నారు, కానీ ఒక స్వరం అయితే విన్నారు అందరూ అక్కడ నించున్నటువంటి వాళ్ళు. సో వినే అవకాశం ఉందా? శిష్యులు కూడా విన్నారు రూపాంతర కొండ మీద. యూనివర్సలీ అందరి విషయంలో మాట్లాడుతూ ఎవరు ఎప్పుడు ఆయన స్వరం వినలేదు అంటున్నాడా, లేదా మీరు ఎప్పుడు ఆయన స్వరం వినలేదు అంటున్నాడా అన్నది మనం అడగాల్సిన ప్రశ్న అనమాట. అంటే ఒక లేఖనాన్ని ఇంకొక లేఖనంతో యూనిసన్లో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరు ఎప్పుడు అన్నటువంటి మాట వాడకుండా లిమిటెడ్గానే మీరు అని అంటున్నాడు కాబట్టి అంతవరకే తీసుకుంటే అర్థవంతంగా ఉంటుంది. అన్న మరి అలా అయితే పాత నిబంధనలో మరి దేవుని చూసినటువంటి ఉన్న సంఘటనలు ఉన్నాయి కదా, మోషే గారు చూసినట్టు, అక్కడ కూడా మనం లిటరల్గా తండ్రిని చూసినట్టు అర్థం చేసుకోవాలా, క్రీస్తుని చూసినట్టు అర్థం చేసుకోవాలా? అక్కడ క్రీస్తుని చూసినట్టే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే యోహాను చెప్తున్నాడు కాబట్టి అన్నమాట. ఎవరు దేవుడిని చూడలేదు, కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన కనపరిచాడు కాబట్టి. సో ఇక్కడ ఏ కాలం మంది అన్నప్పుడు ఇక్కడ మనం వాళ్ళనే పరిశీలన మాత్రమే వాళ్ళనే తీసుకోవాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. కంటిన్యూషన్ క్వశ్చన్, అంటే మరి ఆ విధంగా చూస్తే తండ్రికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నట్టుగా ఎటర్నిటీలో కూడా మనకు అనిపిస్తుంది, కానీ ఎట్లా అంటారు మరి? మనతో ఉన్న రిలేషన్లో మాత్రమే. అలా కాకపోతే యేసుక్రీస్తు కూడా ఎప్పుడు తండ్రిని చూసి ఉండేవాడు కాదు. నన్ను ఎరిగినట్లుగానే నేను తండ్రిని ఎరిగాను అని ఆయనతో సమానంగా ఉన్నవాడు మాత్రమే చెప్పగలుగుతాడు. ఎందుకంటే తండ్రికి ఉన్నటువంటి అంతే సమాన సర్వజ్ఞత ఆయనకు కూడా ఉండాలి తండ్రిని సంపూర్ణంగా ఎరగడానికి. అది యేసుక్రీస్తుకు ఉందని చెప్పడంలోనే అది స్వభావంలో ఉన్నటువంటి వ్యత్యాసం కాదు, మనతో ఉన్నటువంటి రిలేషన్లో ఉన్నటువంటి వ్యత్యాసం మాత్రమే అనేది అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అన్న ఇంకొక ప్రశ్న ఇందాక అడిగిన దానికి, ఆయన యాజకుడిగా సంఘంలో ఉంటూ తండ్రిని ఆరాధిస్తున్నట్టు మనం చూసినాం కదా, అది కరెక్ట్గా అర్థం చేసుకున్నాను నేను. నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య సంఘము మధ్య నీ కీర్తిని గానము చేతును అన్న మాట ఉంది కదన్న. ఇప్పుడు సంఘములో మనం కూడుకున్నప్పుడు మనందరం త్రియేక దేవుని ఆరాధిస్తున్నాము.
మనలో సంఘంలో ఉంటూ యేసుక్రీస్తు ఏమో తండ్రిని ఆరాధిస్తున్నాడు కదా, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు? ఇది ఒకసారి రెఫరెన్స్ చెప్తారా మీరు ఇప్పుడు చదివిన హీబ్రూస్ 2? యా. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, ఓకే, నీ నామమును నా సహోదరులకు ప్రచారపరుతును, ఓకే, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనను, మరియు నేను ఆయనను నమ్ముకొని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. సో మీ క్వశ్చన్ ఏంటి బ్రదర్ దాంట్లో? అంటే కుమారుడు తండ్రిని మహిమపరుస్తున్నాడు, మనం ఆరాధిస్తున్నట్టుగానే మనం మహిమపరుస్తున్నట్టుగానే. అవునండి. అట్లాగే తండ్రి కుమారుడిని ఘనపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. హెబ్రీ పత్రిక 1:8 సందర్భంలో. ఓకే, అట్లాగే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని మహిమపరుస్తున్నాడు, తండ్రిని మహిమపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని దూషిస్తే అసలు ఒప్పుకునేది లేదని మాట్లాడాడు. ఓకే, సో అట్లా అన్ని సందర్భాల్లో ఒకళ్ళు మహిమపరుస్తున్నట్టుగా, హెచ్చిస్తున్నట్టుగానే చూస్తూ ఉన్నాం మనం. సో దాని నుండి మనం ఏమీ అంటే సిస్టమేటిక్గా వాక్యం బోధిస్తున్నటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఒక అభ్యంతరంగా ఏమీ డిరైవ్ చేయలేము ఆ వచనం నుండి. అంటే మనలాగే యేసుక్రీస్తు కూడా ఆరాధిస్తున్నప్పుడు అలాగే చూడాలి కదా అని. అంటే మనం సంఘంలో ఆ ముగ్గురిని ఆరాధిస్తున్నాము, ఆయన ఒక్కడు మనతో పాటు ఉంటే తండ్రిని ఆరాధిస్తున్నాడు కదా, అసలు ఇది కరెక్ట్గా అర్థం చేసుకున్నామా అనేది నా ప్రశ్న. యా, అంటే యేసుక్రీస్తు ఈ మాటలు ఆరాధిస్తున్నాడు అన్నటువంటి మాటలు ఎక్కడ చెప్తున్నాడు? తన మానవ కోణంలో చెప్పినటువంటి మాట అది. మానవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు త్రిత్వమైనటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాడు. అంటే ఆయన మానవుడిగా ఉంటూ ఆరాధిస్తున్నారు కదా, తండ్రిని ఆరాధిస్తున్నాడు. యా, కానీ మనమందరము త్రియేక దేవుని ఆరాధిస్తున్నాం కదా సంఘంలో. అది మహిమ, ఆయన ఆరాధనలో ఆయన ఆపాదించినటువంటి మహిమ తండ్రికి మాత్రమే చెందుతుంది అన్నటువంటి ఆ సెపరేషన్ ఏదైతే మనం మైండ్లో చేసుకుంటున్నామో అది చేసుకోకూడదు అని చెప్తున్నాము అంతే. ఓకే. యా, అది తండ్రికి మాత్రమే యూనిక్గా ఉన్నటువంటి మహిమ కాదు. అది యేసుక్రీస్తు ఆరాధించడం, యేసుక్రీస్తు ప్రార్థన చేయడం, యేసుక్రీస్తు ఆధారపడడం, ఇవన్నీ కూడా ఆయన మధ్యవర్తిత్వపు పరిచర్యకి, ఆయన మానవ కోణానికి మాత్రమే పరిమితమైనటువంటి ఆస్పెక్ట్స్గా అర్థం చేసుకోవాలి. అన్న John 14:23, if anyone loves me, he will keep my word, and my Father will love him, and we will come to him, and we will make our home with him అన్నప్పుడు ఇక్కడ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి, కుమారులు ముగ్గురు అని వస్తుందా లేకపోతే? సో కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చి మరణించి పునరుద్ధరణుడిగా లేచి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు అని ప్రత్యేకంగా చెప్పబడింది వాక్యంలో, రైట్? తండ్రి సమక్షంలో మన పక్షంగా ఉత్తరవాదిగా ఉన్నాడు అన్నటువంటి మాటలు కూడా చెప్పబడ్డాయి. కాబట్టి ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యం ఎక్కడుంది అంటే తండ్రి కుడి పార్శ్వమున ఉంది, లేకపోతే విజ్ఞాపన చేసేటటువంటి స్థానంలో ఉంది అన్నప్పుడు ఆయన మన వద్ద వచ్చి మనతో నివసించడానికి ఎవరిని పంపించాడు? ఆయన పరిశుద్ధాత్మనే పంపించాడు. సో పరిశుద్ధాత్మే వచ్చి మనలో నివసిస్తున్నప్పుడు త్రియేక దేవుడు మనలో నివసిస్తున్నట్టుగా పరిగణించబడింది. సో పరిశుద్ధాత్మే నివసిస్తున్నాడు కాబట్టి కుమారుడు లేడు, తండ్రి లేడు అని అనుకోవడానికి లేదు. పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? అంటే పరిశుద్ధాత్మ నివసించడమే మనల్ని దేవుని ఆలయంగా చేస్తూ ఉంది. దేవుని ఆలయం అంటే ఏ దేవుని ఆలయం అంటే త్రిత్వ దేవుని ఆలయం. అన్న, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి కదా. సో అన్ని నామాల కంటే పైనామంగా దేవుడు యేసుక్రీస్తు నామంని హెచ్చించి ఆయన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టారు. అది ఆయన అధికారాన్ని సూచిస్తుంది కదా. సో నేను ఒక బుక్లో యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడం అని అంటే, సో ఇప్పుడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క బలి ద్వారా, పునరుద్ధానం ద్వారా మనకి దేవుని యొద్దకి వచ్చే యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి ఆ శిల్వ కార్యంను బట్టి యేసునామంలో ప్రార్థించాలా, లేకపోతే యేసుక్రీస్తు నామానికి ఇచ్చిన అధికారంను బట్టా, లేకపోతే ఒక బుక్లో ఏమి ఇచ్చారంటే యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడం అంటే యేసుక్రీస్తు వారిగా మనం ప్రార్థించాలి అని సంబోధించారనమాట. సో ఒక్కసారి క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసునామంలో ప్రార్థించడము అని అంటే డెఫినెట్లీ ప్రార్థన చివరిలో యేసునామంను అడిగి వేడుకొంచున్నాం తండ్రి అని చెప్పడం అయితే కాదు. అది మాత్రమే సరిపోదు యేసునామంలో అడిగామని చెప్పడానికి. అది మీనింగ్ కాదు దానిది. ఓకే, మీనింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు చెప్పారు యేసునామము అంటే అధికారం కలిగినటువంటి నామం, ఉన్నతమైనటువంటి నామం, హెచ్చించబడినటువంటి నామం, ఆ నామంలో అడగాలి అని. అయితే దానికి ఒకళ్ళు చెప్పిన నిర్వచనం కూడా చెప్పారు. బలియాగం ద్వారా ఆయన పునరుద్ధానము ఆధారంగా మనకున్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో దాని బేసిస్ పైన అడగాలి అనేది. సో ఇప్పుడు యేసుక్రీస్తుకి అన్ని నామముల కంటే పైనామము
అందరికంటే హెచ్చుగా ఆరాధించబడేటటువంటి నామం, అధికారం కలిగినటువంటి నామం ఎలా వచ్చింది? ఆయన మరణ పునరుద్ధరణం ద్వారానే వచ్చింది యాక్చువల్లీ. సో దాని ఆధారంగానే మనం కూడా తండ్రిని సమీపించగలుగుతాం. యాక్చువల్లీ నా నామమున మీరు తండ్రిని అడగాలి అని అన్నప్పుడు, లేకపోతే నా నామమున నన్ను అడగాలి అని అన్నప్పుడు, మనము దాన్ని అర్థం చేసుకోవడానికి అడగాల్సిన ప్రశ్న ఏంటి అని అంటే, అసలు నా సొంత నామంలో నేను ఎందుకు అడగకూడదు? లేకపోతే మా సంఘ కాపరి నామంలో ఎందుకు అడగకూడదు? లేకపోతే నేను ఆరాధించే సంఘం నామంలో ఎందుకు అడగకూడదు? ఎందుకు అడగకూడదు అంటే, పరలోకంలో ఆ నామం కంటే ఇంకే నామం కూడా చెల్లదు. అంటే పరలోకంలో ఎవరికి ఖాతా లేదు. మన అనాలజీలోకి దాన్ని తీసుకొచ్చి మాట్లాడాలంటే, వీ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ ఇన్ హెవెన్. సో ఏదైనా దేవుడు మనకి ఇవ్వాలంటే అది యేసుకి మాత్రమే ఒక ఖాతా ఉంది, ఆ ఖాతాలోనే జమ కట్టాలన్నమాట దేవుడు. సో ఏది అడిగినా ఆ ఖాతాలోనే మనం అడగాలి, యేసుక్రీస్తు ఖాతాలో ఇచ్చేయమని. అక్కడి నుంచే మనం పొందాలన్నమాట. ఓకే, ఇన్ దాట్ సెన్స్ యేసునామంలో మనం ప్రార్థన చేయాలి. సో ఇది అంటే ఇప్పుడు అంటే మీరు అడగని ఒక ఆస్పెక్ట్ కూడా జస్ట్ మెన్షన్ చేస్తున్నాను. అదేంటి అని అంటే, ఇప్పుడు నా నామంన మీరు తండ్రిని ఏమడిగినా తండ్రి ఇస్తాడు అన్నటువంటి వాగ్దానాన్ని ఒక బ్లాంక్ చెక్ లాగా చూపిస్తూ ఉంటారు చాలామంది. దేవుడు ఆల్రెడీ సైన్ పెట్టి బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు, నీకు ఏం కావాలో నువ్వు రాసి క్లెయిమ్ చేసుకోవడమే యేసునామంలో అని. కానీ యాక్చువల్లీ యేసునామము అన్నది ఒక లిమిటేషన్ ఆ ప్రామిస్కి. అంటే ఆయన నామంలో ఏది పడితే అది అడగడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనే స్వయంగా నీ స్థానంలో నిలబడి ప్రార్థన చేస్తుంటే ఏం అడిగి ఉండేవాడు అది మాత్రమే అడగాలి, లేకపోతే ఆయన నామాన్ని అన్యాయంగా వాడడం అవుతుంది. రైట్, ఇప్పుడు నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి మియాపూర్కి వచ్చి బాగా అలసిపోయి ఒక బార్కి వెళ్ళి తాగేసాను అనుకుందాం బాగా. ఓకే, తాగేసి డబ్బులు లేవు, మా స్నేహితుడు ఇక్కడ ఉంటాడు, మంచి స్నేహితుడు, ఆయన వచ్చి కడతానన్నాడు, ఆయన ఖాతాలో రాసుకోండి అని చెప్పాను అనుకోండి. ఏమడుగుతాడు? నీ స్నేహితుడి పేరేంటి అని అడుగుతాడు. ఆ ఖాతాలో రాసుకోవాలి కదా. నీ స్నేహితుడి పేరేంటి అని అంటే, నేను జస్ట్ మామూలుగా నేను తాగను యాక్చువల్లీ, ఉదాహరణ మాత్రమే. అట్లాగే నేను ఆ పేరేంటి అని అడిగితే డాక్టర్ శంకర్ బాబు అని చెప్పాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఐ హోప్ దట్ బార్ ఓనర్ విల్ త్రో మీ అవుట్ అది చెప్పినందుకు. డాక్టర్ శంకర్ బాబు అనే వ్యక్తి దైవజనుడు, ఆయన ఇక్కడ కనబడేటటువంటి వ్యక్తి కాదు. కాబట్టి నువ్వు ఆయన నామాన్ని తప్పుగా వినియోగిస్తున్నావు, దుర్వినియోగం చేస్తున్నావు అని చెప్పి నన్ను బయటకు పంపించేసడమో, లేకపోతే అక్కడ ఏమైనా పనులు ఉంటే చేయించుకోవడం, ఏదో ఒకటి చేస్తాడు ఆయన. రైట్ రైట్ ఓకే. కానీ పాయింట్ ఏంటి అని అంటే, చాలాసార్లు దేవుడు కూడా మన ప్రార్థనలు చూసి నో 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 యూ కాంట్ ఆస్క్ దాట్ ఇన్ మై సన్స్ నేమ్ బికాస్ యూఆర్ మిస్యూజింగ్ మై సన్స్ నేమ్. నువ్వు నా కుమారుని నామాన్ని దుర్వినియోగం చేస్తున్నావు కాబట్టి అది నా కుమారుని నామంలో నువ్వు అడగడానికి వీల్లేదు అని ఎన్నిసార్లు అని ఉండొచ్చో మన ప్రార్థనలు చూసి. రైట్, సో దట్ ఈస్ అ లిమిటేషన్ ఆన్ ద ప్రేయర్. ఏది పడితే అది అడగడానికి వీల్లేదు యేసునామంలో అడిగేటప్పుడు, ఎందుకంటే దాని మీనింగ్ అక్కడ ఉంది, అర్థమవుతుంది కదా మనకి. అంటే యేసు ద్వారానే అడగాలి కాబట్టి ఆయనకు ఆమోదయోగ్యమైనవే అడగాలి. ఓకే రైట్. సో రైట్, సో చివరి క్వశ్చన్, అంటే లాస్ట్ టైం మనం మాట్లాడాం, బట్ అన్న ఇంకొంచెం దాని మీద లైట్ వేస్తే బాగుంటుంది. సో త్రిత్వం ఒకవేళ మనం నమ్మకపోతే రక్షించబడమా? యా, ఎస్. ఏ సిద్ధాంతాన్ని నమ్మడం కారణంగా రక్షణ సంపాదించుకోలేము, కానీ రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి వాక్యంలో ఉన్నటువంటి ఏ సిద్ధాంతాన్ని కూడా తెలిసి తెలిసి తృణీకరించడు. తృణీకరించే వ్యక్తి దేవుని సంబంధి కాదు. నేర్చుకోవడానికి సంసిద్ధత చూపించినటువంటి వ్యక్తి ఎలా నమ్మితే ఏమైందిలే అని నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండేటటువంటి ఒక వ్యక్తి దేవుని సంబంధి అయినటువంటి వ్యక్తి అయి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి. చాలామంది ఏమనుకుంటారు అని అంటే, కేవలం క్యారెక్టర్ మాత్రమే క్రిస్టియన్ ఐడెంటిటీని రుజువు చేస్తుంది అని అనుకుంటారు. అది నిజమే, క్యారెక్టర్ తప్పకుండా క్రిస్టియన్ ఐడెంటిటీని రుజువు చేస్తుంది. ఎందుకంటే సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా ఉండడానికి ఆయన మనల్ని రక్షించాడు. చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయాల్ని మనం ప్రచురపరచు నిమిత్తం ఆయన మనల్ని రక్షించాడు. ఓకే, అందుకే క్రీస్తునందు మనకు ముందుగా ఆయన సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి మనల్ని ఆయన క్రీస్తునందు నూతన సృష్టిగా చేసుకున్నాడు. కాబట్టి సత్క్రియలు చేయకుండా క్రైస్తవుడిగా ఒక వ్యక్తి ఉండడం సాధ్యమా అంటే సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు పిలిచినటువంటి ఉద్దేశం ఎప్పుడు నెరవేరకపోవడం అనేది సాధ్యం కాదు కదా. ఆయన రక్షించిందే సత్క్రియలు చేయడానికి అన్నప్పుడు
అది చేయకుండా ఉంటే దేవుని ఉద్దేశం విఫలమైనట్టు అవుతుంది కాబట్టి, అలాంటిది పాసిబుల్ కాదు కాబట్టి రక్షింపబడినటువంటి వ్యక్తి సత్క్రియలు ఖచ్చితంగా చేస్తాడు. అట్లాగే రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి దేవుని స్వరం వినకుండా ఉండడం, దానికి లోబడకుండా ఉండడం అనేది సాధ్యం కాదు. ఏ విషయంలో కూడా, సైద్ధాంతిక విషయంలో కూడా. దానికి వచనాలు ఇందాక చెప్పుకున్నాం. ఓకే, కానీ ప్లెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, బైబిల్ కేవలం మనం ఎలా జీవించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నటువంటి విషయాలు మాత్రమే నేర్పించట్లేదు. ఏమి విశ్వసించాలి, ఏం విశ్వసించకూడదు అన్నటువంటి బోధ కూడా ఇస్తూ ఉంది బైబిల్ మనకి. అదే సైద్ధాంతిక అవగాహనకు సంబంధించినటువంటి కోణం బైబిల్లో ఉన్నటువంటి కోణం. సో సిద్ధాంతాలు ఎందుకు ప్రాముఖ్యమైనవి, ఎందుకు డాక్ట్రిన్స్ నేర్చుకోవాలి, ఎందుకు అనంటే ఏం విశ్వసించాలో నిర్వచిస్తుంది, అది ఏం విశ్వసించకూడదో మనకు నేర్పిస్తుంది. సో అది ఊరికనే చెప్పలేదు దేవుడు, దాన్ని గౌరవించాలి, మనం దాన్ని అంగీకరించాలి, దానికి లోబడాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇచ్చాడు. అది ఎవరికి ఉంటుంది అలాంటి వైఖరి అంటే దేవునికి సంబంధించినటువంటి వాళ్ళలోనే ఉంటుంది అది. ఓకే, సో డెఫినెట్లీ ప్రతి సిద్ధాంతము ముఖ్యమైనదే. అందులో త్రిత్వ సిద్ధాంతం మరి ముఖ్యంగా దేవునితో వ్యవహరించేటటువంటి సిద్ధాంతం కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది అనేది గుర్తుపెట్టుకుందాం. సో మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు కాబట్టి మీరు అనుమతిస్తే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఎందుకంటే అది చాలామందిని పజిల్ చేసేటటువంటి ఒక క్వశ్చన్. ఓకే, ఉందా, టైం ఉందా, అడగచ్చా? ఎస్. ఓకే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో అంటే మన యేసుక్రీస్తు సమానత్వం గురించి, ఆంటలాజికల్గా వాళ్ళు ఈక్వల్గా ఉన్నారు, స్వభావరీత్యా తారతమ్యాలు ఏమీ లేవు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది ఏమీ లేదు, కేవలం కార్యనిర్వహణలో మాత్రమే ఉన్నటువంటి వ్యత్యాసం అని చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట చదువుతున్నాం మనం. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో చెప్పండి ఒకసారి, చదివి ఎవరన్నా ఒక్కసారి చదవండి వచనాన్ని. ఓకే, దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో చెప్పండి చాలా, అంతే. తండ్రి తనంతట తాను జీవం కలిగి ఉన్నాడు, కుమారుడు తనంతట తాను జీవం కలిగి ఉండడానికి తండ్రి అధికారం అనుగ్రహించి ఉన్నాడు. అంటే తండ్రి అధికారం అనుగ్రహించి ఉండకపోతే కుమారుడు తనంతట తాను జీవం కలిగి లేడన్నట్టే కదా. ఇది ఆంటలాజికల్ ఆస్పెక్ట్లోకి నడిపిస్తుంది కదా. అంటే ఆయన ఉనికే తండ్రి పైన ఆధారపడి ఉంది. ఇలా కూడా అనుకోవచ్చు కదా, కొంతకాలం తండ్రి ఉన్నాడు, ఆ తర్వాత కుమారుడు కూడా ఉంటే బాగుంటుంది అనుకుని ఆయనకు కూడా తనలో జీవం కలిగి ఉండడానికి అధికారం ఇచ్చి ఒక వ్యక్తిని తయారు చేశాడని కూడా అనుకోవచ్చు. అలా అనుకున్నారు చాలామంది వాస్తవానికి. అండ్ డెఫినెట్లీ మీరు విజయప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళతో కూర్చుంటే అదే నమ్ముతారు వాళ్ళు. బేసికలీ ఇలాంటి వచనాలు చూపిస్తారు కూడా మీకు. ఇక్కడ మనం అర్థం ఈ వచనాన్ని మాత్రమే చూపించి ఎన్ని రకాల క్వశ్చన్స్ అయినా ఫ్రేమ్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మొత్తానికి మీరు త్రిత్వ వ్యతిరేకవాదులుగా మారేటట్టుగా చేయొచ్చు. సందర్భాన్ని చూడకుండా మిమ్మల్ని ఆపేంత వరకు మాత్రమే. సందర్భం చూస్తే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు యూదులకు సమాధానం చెప్తున్నాడు ఒక ప్రశ్నకి. లేదా ఒక సందర్భంలో 17వ వచనంలో ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు, తండ్రి ఇప్పటి వరకు పనిచేస్తున్నాడు, నేను కూడా పనిచేస్తున్నాను అన్నాడు. ఏం పని అక్కడ జరిగిన పని ఏంటి ఆ సందర్భంలో అంటే ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు విశ్రాంతి దినం రోజు. అలా ఎలా చేస్తామని ఆయనతో గొడవకు వస్తే, తండ్రి చేస్తున్నాడు నేను కూడా చేస్తున్నాను, తండ్రి చేయట్లేదా పనులు విశ్రాంతి దినం రోజు? ఒకవేళ తండ్రి పని చేయకుండా ఆపేస్తే విశ్రాంతి దినం రోజు ప్రపంచమంతా ఆగిపోతుంది కదా. ఈ ప్రపంచాన్ని నిర్వహించే కార్యాన్ని నుంచి ఆయన ఎప్పుడూ విశ్రమించలేదు. అలాగే తండ్రి రక్షణ కార్యాన్ని ఎప్పుడు జరిగిస్తూనే ఉన్నాడు. విశ్రాంతి దినం రోజు రక్షింపబడే వాళ్ళు చాలామంది ఉంటారు, రైట్? అట్లాగే తండ్రి ఎలాగైతే కార్యం చేస్తున్నాడు, తండ్రికి ఎలాగైతే అలా చేయడానికి అధికారం ఉందో నాకు కూడా ఉందని చెప్తున్నాడు బేసికలీ. అయితే ఆ కాన్వర్జేషన్లో ఇంకా ముందుకెళ్తూ ఇంకా ఏమంటున్నారంటే, ఈ కార్యం మాత్రమే కాదు ఇంకా దీనికంటే గొప్ప కార్యాలు కూడా ఇంకా చేస్తానంటున్నాడు. ఏంటా గొప్ప కార్యం అంటే నిత్య జీవం ఇచ్చే కార్యం అని అంటున్నాడు, జీవం ఇచ్చే కార్యం అని అంటున్నాడు. మీరు మొత్తం కాంటెక్స్ట్ తర్వాత చదవండి, అర్థమవుతుంది. సో ఆ కాంటెక్స్ట్లో జీవం ఇచ్చే కార్యాన్ని తండ్రి ఎలా చేస్తున్నాడో అలాగే నేను కూడా చేయగలను అని చెప్తున్నప్పుడు, తండ్రి తనంతట తాను కలిగి ఉన్నటువంటి జీవం, అలాగే కుమారుడు తనంతట తాను కలిగి ఉన్నటువంటి జీవం అన్నటువంటి మాటలు వారి ఉనికిని గురించి మాట్లాడుతుందా లేదా వారు ఇతరులకు ఇచ్చేటటువంటి జీవాన్ని గురించి మాట్లాడుతుందా? సందర్భంలో ఇతరులకు ఇచ్చే జీవాన్ని గురించి మాట్లాడుతుంది. అది తండ్రి ఎలా ఇవ్వగలడో నేను కూడా అట్లాగే ఇవ్వగలుగుతానని చెప్తున్నాడు, అంతే. సో ఎంత ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వవచ్చో చూడండి ఒకసారి సందర్భం చూడకపోతే. సో త్రిత్వానికి వ్యతిరేకంగా కనబడేటటువంటి వాక్యం ఉన్నంత మాత్రాన కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆగి ఆలోచించండి, జవాబు దొరికేంత వరకు వెతకండి. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను పజిల్ అయినటువంటి ప్రతి ప్రశ్నకి నాకు జవాబు దొరికింది. ఓకే, అట్లా నేను త్రిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నానని కాదు, కానీ బైబిల్ త్రిత్వ సిద్ధాంతాన్ని డినై చేస్తుందా అన్న కోణంలో రైజ్ అయినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతుక్కోగలిగాను నేను.
So I confidently believe that you can find answer for every question. So don't be hasty to get confused. Be confident that there is an answer to it. Just because you don't know it doesn't mean there is no answer for it. ఇంకేం క్వశ్చన్స్ లేవనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మేబీ దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. మేబీ వన్ మోర్ క్వశ్చన్ వీ కెన్ ఆస్క్. ఇఫ్ నో క్వశ్చన్స్ వీ విల్ క్లోజ్. ఏం లేనట్టు కనబడుతున్నాయి మీ మోకాలు. సరే, త్రిత్వానికి సంబంధించి చాలా క్లారిటీగా 2 క్లాసెస్లో మనం విన్నాము అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా క్వశ్చన్స్ ఉన్నాయంటే కూడా యూ పీపుల్ కెన్ ఆస్క్ బీబు అన్న. మీరు ఫోన్ చేయొచ్చు. హెచ్టీబీసీ అంటే అన్న గుర్తుపడతాడు కాబట్టి మీరు ఫోన్ చేయొచ్చు. ఇంకా కావాలిస్తే కూడా డిస్కస్ చేయొచ్చు. బట్ ఇంకా ఏమైనా మీ లోపల క్వశ్చన్స్ ఉంటే కూడా అడగొచ్చు. మేబీ అనదర్ 5 to 10 minutes. ఒకవేళ లేవంటే మనం క్లోజ్ చేద్దాం. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ వాల్యుబుల్ టైం. ఈ సాయంత్రం మాతో ఉండి చాలా లోతైన విషయాలు, బైబుల్ సంబంధమైన విషయాలు, త్రిత్వ సిద్ధాంతానికి సంబంధించిన విషయాలు మాతో చెప్పడానికి మీరు వచ్చినందుకే థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ బ్లెస్డ్ టు బీ హియర్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అసలు సిద్ధాంతము నేర్చుకోవడానికి ఆసక్తి చూపించి ఇంతమంది ఉండడము, వాళ్ళ మధ్యలో నేను ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఐ రియలీ హ్యాడ్ ఎ వెరీ రిఫ్రెషింగ్ టైం. సో థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ప్రైజ్ గాడ్ అన్న. సో మాతో మీరున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంకా మీ లైఫ్ ఈజ్ అ రియలీ వండర్ఫుల్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ ఆఫ్ అస్. మెన్స్ మీటింగ్లో మీరు మా చర్చ్ క్యాంప్లో మాట్లాడిన మాటలు, మీ టెస్టిమోనీ, మీరు మీ మీద అటాక్స్ జరిగినప్పుడు, మీ మీద దాడి జరిగినప్పుడు కూడా మీరు నిలబడి దాన్ని ఎదుర్కొన్న విధానం, వీటన్నిటిని గురించి మేము ఇంకా అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. సో యువర్ లైఫ్ ఈజ్ రియల్లీ అన్ ఎంకరేజ్మెంట్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ యు ఆర్ అ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అండ్ మా అందరితో కూడా మీరు ఉండడం చాలా సంతోషం. మీరు మీ పరిచర్య ఇంకా ఎంతోమందికి దీవెనకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తాం. ఈ రోజుటి ఎపిసోడ్ కూడా మీకు అందరికీ దీవెనకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాము. నేను ప్రారంభంలో జ్ఞాపకం చేసిన విధంగా ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ అని మీ అందరికీ తెలుసు. స్పెషల్ ఎపిసోడ్ కేవలము ఒక లోకల్ చర్చ్కి కానీ లేదా ఒక క్రిస్టియన్ గ్రూప్ కానీ మా కోసమే ఒక క్రిస్టియన్ రెస్పాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించగలరా అని ఒకవేళ మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకోసం కూడా అటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని ముందుగానే రికార్డ్ చేసి ఏదైనా ఒక రోజు క్రైస్తవ స్మరణ కార్యక్రమం సమయంలో దాన్ని ప్రసారం చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అయితే వచ్చే వారం నుంచి క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే కార్యక్రమం లైవ్ ప్రసారంగానే కొనసాగుతుందని గమనించగలరు. అలాగే హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక క్రైస్తవ వనరులను తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు ప్రయాసపడుతూ ఉంది. ఆ వనరులన్నీ ఉచితంగా 3 మాధ్యమాల ద్వారా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా. మీరు గూగుల్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒకసారైనా హితబోధ వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హితబోధ యాప్, వెబ్సైట్ లో ఉన్న రీసోర్సెస్ దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. సో మీరు ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులతో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రీసోర్సెస్ గురించి, ఈ కార్యక్రమం గురించి మీరు వ్యక్తిగతంగా దీనిని ఫాలో అవుతూ మీరు ప్రయోజనం పొందడంతో పాటు మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకి, పరిచయస్తులకి, ఫ్రెండ్స్ కి, క్రిస్టియన్ ఫ్రెండ్స్ కి దీన్ని తెలియపరచడం ద్వారా వారు కూడా మేలు పొందడానికి, ఆత్మీయంగా వర్ధిల్లడానికి మీ వంతు కాంట్రిబ్యూషన్ మీరు అందించాలని మనవి చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం గురించి, ఈ పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయబడుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.